అందరూ మాట్లాడుతుంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఒకటి యువత ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు, కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ 2 పాయింట్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఇవాళ కేసు పెట్టుకోబడ్డ 11 మంది మీద కానీ లేదు ఇంకా కేసు పెట్టబోతున్నటువంటి చాలామందిని కానీ నేను అడగబోతుంది ఏంటంటే, మీరు ప్రమోట్ చేసిన యాప్లకి ఓనర్ ఎవరో మీకు తెలుసా? దాన్ని ఎవరు క్రియేట్ చేశారు ఆ యాప్ను తెలుసా? అసలు జరుగుతున్న విషయాన్ని నేను ఈ షో ద్వారా జనాల్లోకి పంపుదాం అనుకున్నాను. అందుకే యాప్ మరి టైం అడిగాను వర్మ గారు. విషయం ఏంటంటే, ఈ యాప్లు బయట దేశాల్లో క్రియేట్ అవుతాయి. బయట దేశాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఐఎస్ఐ తీవ్రవాదులు కావచ్చు, ఆల్ ఖైదా తీవ్రవాదులు కావచ్చు, వీళ్ళకేంటి ఈ యాప్లు అవసరం అంటే వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకి ఫండింగ్ కావాలి. వీళ్ళకి ఫండింగ్ అందకుండా ప్రపంచం మొత్తం వీళ్ళ దాడులు మూసేస్తూ ఉంటుంది. వీళ్ళకి ఫండింగ్ వెళ్తే ప్రపంచాల మీద దాడులు చేస్తుంది కాబట్టి, అణ్వాయుధాలతో యుద్ధాలు చేస్తుంది కాబట్టి, ప్రజల్ని చంపుతుంది కాబట్టి, వీళ్ళది అతివాదం కాబట్టి వీళ్ళకి ఫండింగ్ రాకుండా ప్రపంచం మొత్తం వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంటే వీళ్ళు టెక్నికల్ పీపుల్ని పట్టుకొని ఒక ఫేక్ ఐపీఎల్ ద్వారా ఇవి బెట్టింగ్ యాప్లు లేదా లోన్ యాప్లు లేదా గేమింగ్ యాప్లు తయారు చేస్తారు. ఈ తయారు చేసిన దాన్ని వారెవరో తెలియకుండా ప్రమోటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, అన్రిజిస్టర్డ్ ప్రమోటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. మన ముంబైలో కూడా ఢిల్లీలో కూడా ఉన్నట్టు సమాచారం ఉంటుంది. అలాంటి వాటికి వీళ్ళు ప్రమోషన్ కోసం అప్పు చెప్తారు. ఆ ప్రమోషన్ ఏజెన్సీస్ ఈ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి ఈ సెలబ్రిటీకి అరస్థాయి కావచ్చు, లేదు యాంకర్ శ్యామ్లాగ్ కావచ్చు, లేదు వాటెవర్ ఎవరైతే కేసుల మీద టేస్టీ తేజ కావచ్చు, వాటెవర్ వీళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తారు. అంటే వీళ్ళు సంవత్సరం మొత్తం యాడ్ చేస్తే ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయాన్ని ఆఫర్ చేస్తారు. ఎగ్జాంపుల్ మొన్న అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు ఏది మన వైజాగ్ కుర్రోడు, అతనికి 50 లక్షలు ఆఫర్ చేశారనేటువంటి సమాచారం ఇప్పటికి బయటకు అందుతూ ఉంది. 50 లక్షల రూపాయలు అంటే సంవత్సరం మొత్తం అతను యాడ్స్ చేస్తే వచ్చే ఆదాయం కేవలం ఒకే ఒక యాడ్ తోటి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ డబ్బుకు టెంప్ట్ అవుతారు. ఆ డబ్బుకు టెంప్ట్ అయ్యేదంటూ అసలు ఆ యాప్ ఎవరిది, ఎక్కడ క్రియేట్ అయింది, ఆ యాప్ను ప్రమోట్ చేస్తే అక్కడికి ఆ యాప్ తీసుకునే డబ్బు ఎవరి చేతిలోకి పోయిందో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఆలోచించరు. ఏదో డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు గేమింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. 2 యాడ్స్ చాలా క్లియర్గా చెప్తా. విష్ణు గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి షాప్లోకి 5,000 పట్టుకొని పోతాడు. 5,000 పట్టుకొని పోయి కెమెరా కొంటాడు. కెమెరా ₹1,00,000 చెప్తాడు. ₹1,00,000 కానీ చేతిలో ఉంది 5,000. ఎలా గేమింగ్ యాప్లో పోయి 5,000 ఇన్వెస్ట్ చేసి ₹1,00,000 అప్పుడే ఎట్ ఎ టైం సంపాదించేసి ₹1,00,000 కెమెరా కొనుక్కొని వస్తాడు. మీరు కూడా ఇలా సంపాదించుకోవాలనుకుంటే ఈ గేమింగ్ యాప్లోకి రండి, నా టెలిగ్రామ్ యాప్లో లింక్ ఉంది అని చెప్తాడు. అంటే అతనికి లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు, దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాంట్లో కనీసం ఒక 5,000 మంది లొంగారనుకోండి, 5,000 మంది మొత్తం లొంగరు, ఖచ్చితంగా 5,000 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనుకోండి, 5,000 మంది దగ్గర ఒక ₹1,00,000 మిస్ అయ్యారనుకోండి, 5,000 ఇంటూ ₹1,00,000 ఎంత అవుతుందండి? 50 కోట్ల రూపాయలు. 50 కోట్ల రూపాయలు అవతల వాళ్ళ చేతిలోకి, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్లోకి భారతదేశం యొక్క డబ్బు బయట దేశం వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. భారతదేశం మీద ఎవరైతే దండయాత్ర చేయదలుచుకున్నాడో, భారతదేశ ప్రజలను ఎవరైతే చంపదలుచుకున్నాడో, భారతదేశం మీద ఎవరైతే యుద్ధం చేయదలుచుకున్నాడో వాడి చేతుల్లోకి మన డబ్బు అఫీషియల్గా వెళ్ళిపోతుంది, అనఫీషియల్గా వెళ్ళిపోతుంది. వీరికి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చేది 50 లక్షలు, 49,50,00,000 అనవసరంగా వాడి చేతుల్లోకి మన డబ్బు పోయింది. డబ్బుతో పాటు డేటా కూడా పోయింది, ఎందుకంటే యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, మన డేటా కూడా పోయింది. అంటే టెర్రరిస్టుల చేతిలోకి మన డబ్బులు పోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చేసిన వాళ్ళ మీద కట్టిన మళ్ళీ వాళ్ళని సమర్థించే పని చేయొద్దు. అది యాంకర్ శ్యామల ఉన్నా ఇంకే పార్టీ వాళ్ళు ఉన్నా సరే సమర్థించే పని చేయొద్దు. యాంకర్ శ్యామలకి ఏం తక్కువ అండి? 1989లో కాకినాడలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది అమ్మాయి. పేద బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళమ్మ ఆయాగా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ఏమైనా పెంచి పెద్ద చేసింది. ఏమో స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది, చదువు అవ్వలేదు, 10th క్లాస్ ఫెయిల్. నాకు నాటకాలంటే ఇష్టం అన్నది, వాళ్ళమ్మ నాటకాలంటే ఇష్టం అంటుంది, సీరియల్లోకి వెళ్తానంటని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చి తను పని చేసుకుంటూ సీరియల్ ఆడిషన్లోకి పంపించింది శ్యామల గారిని. అవునా కాదా శ్యామల గారు చెప్పాలి. ఆ సీరియల్లోకి ఆమె ఆర్టిస్టులోకి వెళ్తూ సీరియల్లోకి వెళ్తూ ఒకప్పుడు జీవితం ఇవాళ జీవితం ఒక్క మాటలో చెప్పేస్తాను. ఆ తర్వాత చిన్న కుటుంబం నుంచి ఓ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిందంటే తప్పే ఉంది. రావాలని నేను కోరుకుంటున్నా. వచ్చింది, సీరియల్స్ నటించింది, సినిమాల్లో నటించింది, లోక్యం లాంటి ఎవడు లాంటి సినిమాల్లో నటించింది, బిగ్ బాస్ లో నటించింది, తర్వాత స్టేజ్ షో చేసింది, ఆడియో ఫంక్షన్ చేసింది, పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఇలా ఆదాయం వచ్చిన తర్వాత ఇలాంటి బెట్టింగ్ యాప్ లొంగాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి బెట్టింగ్ యాప్ ఆదాయాన్ని పోవాల్సిన అవసరం ఏంటి? శ్యామల గారు తెలీదా? ఈ బెట్టింగ్ యాప్లు చేస్తే జనాలు చచ్చిపోతారని తెలీదా? రోడ్ల పాలు అవుతారని తెలీదా? కుటుంబాలు రోడ్డు పాలు అవుతారని తెలీదా? ఇలాంటి వాటికి లొంగాల్సిన అవసరం ఏంటి అనేది నా పాయింట్. ఓకే, ఏంటి మీ వాయిస్ మ్యూట్ చెప్పండి సార్, మీరు వాయిస్ మ్యూట్ లో ఉందా?
ఏంటి చిన్నప్పటి గారు వర్మ గారు నా వాయిస్ మ్యూట్ లో ఉందా? ఇస్తారు ఈరోజు గాయత్రి ఒక్క నిమిషం. చెప్తా ఉన్నారు ఆయన చెప్తా ఉన్నాడు కదా శ్యామల గారు చాలా చిన్న కుటుంబం నుంచి 85లో బ్రాహ్మణ కుటుంబం ఏంటి ఆయన చెప్పిన సందర్భం ఏంటంటే అంత చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉన్నది కదా, ఎందుకు దీనికోసం కక్కుర్తిపడటం అన్నది ఆయన వెర్షన్. సార్ ఈ రోజు కూడా నేను అనేది ఆమె 10th క్లాస్ తప్పింది కావాలంటే చెప్పమని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏ చెప్పారో చెప్పండి. అరే 10th క్లాస్ తప్పించడానికి కాదండి, ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ లింక్ ఉండాలా? ఇలా డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. కాదండి, ఎవరి స్థాయి అనేది నేను 10th క్లాస్ పేరైనా తప్పు పట్టలేదండి. 10th క్లాస్ పేరైనా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది అన్నాను. సగం సగం విని చెప్పగండి. నేను ఆమెను అభినందించాను. కాదు మొత్తం వినే చెబుతుంది. మొత్తం సార్ ఇన్ని చెప్తా ఉన్నారు కదా సార్. గుట్కా భారతదేశంలో వద్దనుకున్నారు. వద్దనుకుంటే 1 నిమిషంలో కటింగ్ అయిపోయిందా లేదా గుట్కా? ఎందుకని యాప్స్ అసలు ఈ శ్యామలని లేకపోతే ఈ 11 మందిని ఆపాలంటే ఏం చేయాలి? ఒకసారి ఆ యాప్లు కనుక రన్ అవ్వకుండా ఎన్ని మనీ యాప్లు ఎందుకని ప్రభుత్వం చర్య తీసుకోదు? ఆంధ్రప్రదేశ్ మాకు అవసరం లేదు ఈ యాప్స్ అని చెప్పేసి ఇంటర్నెట్ రాకుండా చేయమని చెప్పండి సార్. ఎవడు చేయదు కాదు కదా. చట్టం మన చేతిలో ఉంది. మనకు కావాల్సినటువంటి ఇవి చెయ్యొచ్చు కదా. అలాంటి సలహాలు ఇవ్వాల్సినటువంటి ఎనలిస్టులు శ్యామల గారి గురించి పర్సనల్ గా మాట్లాడి ఆమె బ్రాహ్మణ కులం నీకెందుకయా, ఏ కులంలో నుంచి వస్తే నీ కులం ఏందని అడిగామా ఆడ కూర్చుంటే? శ్యామల గారి కులం వల్ల చెప్పి బ్రాహ్మణ కులంలో నుంచి వచ్చిందని చెప్పేసి అలా మెన్షన్ చేస్తాం. మన భారతదేశ సనాతన ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతలో ఉండి ఇలాంటి ఎందుకు అని చెప్పేసి నేను ఆ పాయింట్ కోసం చెప్పాను. మన దేశ డబ్బు టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళేదానికి సహకరించడం దానికోసం చెప్పాను. మనం అభినందించాలి ఆమెని. టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్ రైట్ ఓకే ఓకే. ఏంటి చిన్నప్పటి గారు కీర్తన గారు వినండి. మీరేవో ప్రశ్నలు అడిగారు. చిన్నప్పటి గారు వినాలి కదా, వినాలి. మీరేవో ప్రశ్నలు అడిగారు. కీర్తన గాయత్రి గారు మాట్లాడారు. ఓకే, సాటిస్ఫై అయ్యారు మీరు ఆన్సర్కి? ఏం కాదు, ఏమైంది అసలు? నేను కాదు, కీర్తన గారు సాటిస్ఫై అయ్యారో అడగండి. లేకపోతే గాయత్రి గారు అయ్యారు, వాళ్ళ నోటి నుంచి చెప్పించండి. ఆయన మ్యూట్ అయితే ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచే ప్రయత్నం చేస్తాం. ఉన్నారు గాయత్రి గారు మేము తుడిచేసుకొని పోతామని ఆమె మాట్లాడుతా ఉంది. ఎక్కడ వాళ్ళిద్దరు క్వశ్చన్ అడిగి చూడండి. ఓకే ఓకే ఒక్కడే చూడండి. ఏంటి గాయత్రి అంటే ఇందాక చూస్తున్నాండి, ప్లీజ్ అండి మ్యూట్ లో ఉండండి. మీరు నాన్